ఇంకో హిందూ వ్యక్తిని బంగ్లాదేశ్‌లో జనాలు కొట్టి చంపేశారు. బట్ ఈ స్టోరీ కొంచెం డిఫరెంట్. ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్ మనతో యుద్ధం చేస్తదంట బంగ్లాదేశ్ జోలికొస్తే. అండ్ ఆ కమెడియన్ గురించి చెప్తాను. కానీ ఇంకోటి కూడా చెప్పాలి. ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడబోయే విషయం గాని, ఇప్పుడు నేను చూపించబోయే విజువల్స్ కానీ, కేవలం ఒక కంట్రీకి సంబంధించిన పాలిటిక్స్ మాత్రమే కాదు. ఇది మన ఇండియా ఉనికికి, మన ఫ్యూచర్ సేఫ్టీకి సంబంధించిన ఒక సీరియస్ వార్నింగ్ బెల్. కొన్ని దశాబ్దాలుగా మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. కానీ మొన్నటిదాకా అక్కడ జరిగింది కేవలం స్టూడెంట్ ప్రొటెస్ట్ మాత్రమే. అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. మనం లైట్ తీసుకున్నాం. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు రీసెంట్ డేస్‌లో సీన్ మారిపోతుంది. ఆ మంటల్లోకి ఇప్పుడు అఫీషియల్‌గా ఈ పిచ్చుక పాకిస్తాన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇవ్వడమే కాదు. పాకిస్తాన్ చెందిన ఒక టాప్ పొలిటికల్ లీడర్ డైరెక్ట్‌గా కెమెరా ముందుకొచ్చి ఇండియా వైపు చూపిస్తా మా దగ్గర మిసైల్స్ ఉన్నాయి జాగ్రత్త. ఇండియా గనక బంగ్లాదేశ్ వైపు వస్తే ఆ మిసైల్స్ దూసుకొస్తాయని ఓపెన్‌గా వార్నింగ్ ఇచ్చే స్టేజ్‌కి ఎళ్ళిపోయింది. అంటే పాకిస్తాన్ వార్నింగ్ ఇస్తే మనకు కామెడీగానే ఉంటుందనుకోండి. అది వేరే విషయం. అసలు ఒక చిన్న దేశమైన బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ ఎందుకు ఇంత రెచ్చిపోతుంది? అసలు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న కాన్స్పిరసీ వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరు? ఒక పక్కన ఇండియా మాకొద్దు, ఇండియా మా శత్రువు అంటానే, ఇంకో పక్క సిగ్గు లేకుండా మాకు ఆకలేస్తుంది, మాకు బియ్యం కావాలి బాబు అని మళ్ళీ అదే ఇండియా కాళ్ళ దగ్గరికి ఎందుకొస్తున్నారు? ఈరోజు ఈ వీడియోలో బంగ్లాదేశ్ బోర్డర్ నుంచి వినిపిస్తున్న ఆ యుద్ధం పిలుపులు అండ్ మన 7 సిస్టర్స్‌కి రాష్ట్రాలకు పొంచి ఉన్న ఆ ప్రమాదం, ఇంకా బయటపడ్డ ఆ ట్విస్టెడ్ డబుల్ స్టాండర్డ్స్ గురించి పిన్ టు పిన్ డీకోడ్ చేద్దాం. ఫస్ట్ అయితే దీనికంటే ముందు ఒక నిమిషం ఇక్కడ ఉన్నది మన వీఆర్ ఫ్యామిలీ కాబట్టి ఒక మాట చెప్పుకోవాలి. మీరు గమనించారా మన ఛానల్ ఎప్పుడూ ఒకే టాపిక్‌కి స్టిక్ అవ్వదు. జియో పాలిటిక్స్ అయినా, నిన్న సైన్స్ అండ్ మిస్టీరియస్ అయినా, నిన్న యాక్సిడెంట్ సిరీస్ అయినా, సోషల్ ఇష్యూస్ అయినా, కాంటెంట్ ఏదైనా సరే దాన్ని మన నేటివ్ స్టైల్‌లో మీకు అరటిపండు ఒలిచినట్టు అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే మన ఛానల్ స్పెషాలిటీ. ఇలాంటి ఆల్ రౌండర్ కాంటెంట్‌ని ఎంకరేజ్ చేసే మీలాంటి మెచ్యూర్ ఆడియన్స్ నా వీఆర్ ఫ్యామిలీకి దొరకడం నిజంగా నాకు ఒక రకంగా అదృష్టం. ఇంకెవరైనా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వకపోతే బయట నిలబడి చూస్తుంటే ఇంకెందుకు లేట్, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని గట్టిగా ఒక్కటిచ్చి మన గ్యాంగ్‌లోకి వచ్చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇలాంటి వెరైటీ అండ్ డీప్ కాంటెంట్‌ని మీ ముందు తీసుకురావడానికి నాకు ఒక బూస్ట్ ఇస్తుంది. సరే ఇంక లేట్ చేయొద్దు. ఆ హిందూ మ్యాన్ స్టోరీ ఏంటో చూద్దాం. ఇంకో హిందూ మ్యాన్‌ది. అండ్ మనకి రీసెంట్‌గా తెలుసుగా దీపు చంద్రదాస్ అనే అతన్ని చాలా దారుణంగా కొన్ని రోజులకే చంపేశారు. అండ్ ఇప్పుడు ఇంకో వ్యక్తిని ప్రజలే కొట్టి చంపేశారు. అతను హిందూనే. కానీ ఇక్కడ టాపిక్ డిఫరెంట్. అంటే ఇనీషియల్‌గా చాలా న్యూస్ ఆర్టికల్స్‌లో వచ్చింది. ప్రెజెంట్ ఇండియా టుడే ఆర్టికల్‌లో ఉన్న న్యూస్ చూస్తే బంగ్లాదేశ్‌లో రాజ్‌బారి జిల్లాలో వెన్స్‌డే నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ చనిపోయిన వ్యక్తి పేరు అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్. లోకల్స్ అంతా అతన్ని కొట్టి చంపేశారు. అయితే ఇది మతపరమైన దాడి కాదు. అతను చేసిన నేరాలకు సంబంధించిన గొడవ అని చెప్పి అక్కడ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పోలీస్ రిపోర్ట్ ప్రకారం చనిపోయిన సామ్రాట్ ఒక కరుడుగట్టిన నేరస్తుడు. అతని మీద ఇప్పటికే ఒక హత్య కేసుతో పాటు చాలా కేసెస్ ఉన్నాయి. అతను సామ్రాట్ బాహిని అనే ఒక సొంత గ్యాంగ్‌ని రన్ చేస్తున్నాడంట. సో ప్రజల్ని భయపెట్టి ఎక్స్‌టార్షన్ చేస్తున్నాడు అంటున్నారు. అండ్ ఈ మధ్యనే ఇండియాలో తలదాచుకొని మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళాడంటున్నారు. అండ్ వెన్స్‌డే నైట్ సామ్రాట్ తన మనుషులతో కలిసి షాహిదుల్ ఇస్లాం అనే ఒక వ్యక్తి ఇంటికి డబ్బులు డిమాండ్ చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ కుటుంబ సభ్యులు దొంగ, దొంగ, దొంగ అని గట్టిగా అరవడంతో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా గుమిగూడి సామ్రాట్‌ని చుట్టుముట్టారు. మిగతా వాళ్ళు పారిపోయారంట. సామ్రాట్ మాత్రం ప్రజలకు దొరికిపోయాడు. సో జనం విపరీతంగా కొట్టడంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. అండ్ సామ్రాట్‌తో పాటు వచ్చిన మొహమ్మద్ సలీం అనే వ్యక్తిని కూడా జనం పట్టుకొని పోలీసులకు అప్పగిచ్చారంట. అతని దగ్గర 2 ఫైర్ ఆర్మ్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందే దైవదోషణ పేరుతో దీపు చంద్రదాస్ అనే అమాయకుడిని చంపి కాల్చేశారు. ఈ మంటలు ఆరకముందే ఇప్పుడు ఇంకో హిందూ వ్యక్తి హత్య జరగడం, అది క్రిమినల్ గొడవని పోలీసులు అంటున్నా ఎంతో కొంత భయం ఉంటది కదా హిందువుల్లో, అక్కడున్న వాళ్ళలో. చూద్దాం దీని మీద మళ్ళీ ఎన్ని స్టోరీస్ చేంజ్ అవుతాయో. ఇంకా నెక్స్ట్ ఆ పిచ్చి పాకిస్తాన్ గురించి మాట్లాడుకోవాలి. ద డైరెక్ట్ మిసైల్ థ్రెట్ ఫ్రమ్ పాకిస్తాన్. మొదట మనం ఆ షాకింగ్ వీడియో స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఒక విజువల్ పెడతాను చూడండి ఇక్కడ. अब मैं ब्राह्मण साम्राज्य को बड़ा एक क्लियर मैसेज देना चाहता हूँ कि अगर अब किसी ने मैली निगाह उठा के बांग्लादेश की तरफ देखा ना, तो पाकिस्तानी अवाम, पाकिस्तानी फौज और हमारे मिसाइल आपसे दूर नहीं है. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వైల్డ్ ఫైర్‌లా స్ప్రెడ్ అవుతుంది. పాకిస్తాన్‌లో రూలింగ్ కొలిషన్‌లో ఉన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ కమ్రాద్ సయీద్ ఉస్మానీ రీసెంట్‌గా ఇండియాను ఉద్దేశించి చాలా సీరియస్ కామెంట్స్ చేశాడు. అండ్ ఆయన ఒక 3 నిమిషాల ఎంతో ఉంది లెంత్. నేను కొంతవరకు చూసా, 3 మినిట్స్ చూసా. అందులో అనాలిసిస్ చేస్తే ఇండియాకి క్లియర్ కట్‌గా వార్నింగ్స్ కనిపిస్తున్నాయి. మొదటిది డైరెక్ట్ మిసైల్ థ్రెట్. అవును మీరు విన్నది నిజమే. ఆయన ఏమంటాడంటే ఎవరైనా సరే బంగ్లాదేశ్ వైపు చెడు చూపు చూస్తే, అంటే అదేదో అన్నాడబ్బా మైలీ నిఘా, కరెక్టేనో కాదో నాకు తెలియదు. మీరు చెప్పండి కామెంట్స్‌లో. అలా సో బ్యాడ్ ఇంటెంట్‌తో చూస్తే, చెడు చూపు చూస్తే పాకిస్తాన్ ప్రజలు మాత్రమే కాదు, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ దగ్గర ఉన్న మిసైల్స్ కూడా మీకు ఎక్కువ దూరంలో లేవని బెదిరించాడు. జస్ట్ ఒకసారి లాజికల్‌గా ఆలోచించండి. బంగ్లాదేశ్ అనేది ఒక సెపరేట్ సావరిన్ కంట్రీ. అక్కడ ఏవో గొడవలు జరుగుతున్నాయి. దానికి పాకిస్తాన్ రియాక్ట్ అవుతా ఏకంగా న్యూక్లియర్ పవర్ ఉన్న దేశమైన ఇండియా మీద మేము మిసైల్స్ చేస్తామని వార్నింగ్ ఇవ్వడం అంటే
ఇది ఎంత పెద్ద ప్రొవొకేషన్. కేవలం మాటలతో ఆగల. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. బంగ్లాదేశ్ మీద ఎవరైనా దాడి చేసినా, లేదా ఎకనామిక్ ప్రెషర్ తెచ్చినా, పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్‌కి అండగా నిలబడుతుందని ఓపెన్ హామీ గ్యారంటీ ఇచ్చారు. और मैं अपने बांग्लादेशी बहन भाइयों को कहना चाहता हूँ कि हम आपके साथ खड़े हैं। पाकिस्तानी अवाम, पाकिस्तान और पाकिस्तानी अफवाज आपके साथ खड़ी है। అంటే బంగ్లాదేశ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి పాకిస్తాన్ ఆర్మీ రెడీగా ఉందని చెప్పడమే కదా దీని అర్థం. రెండోది రిజెక్టింగ్ ఇండియన్ డామినెన్స్. బంగ్లాదేశ్ ప్రజలు ఇప్పుడు ఇండియన్ హెగమోనీ పూర్తిగా రిజెక్ట్ చేశారని, వాళ్ళు ఇండియాకి బానిసలుగా ఉండడానికి సిద్ధంగా లేరని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఇక్కడే ఆయన పాస్ట్ హిస్టరీని పూర్తిగా మార్చేశాడు. పాస్ట్‌లో జరిగిన యుద్ధాలను అంటే ఆపరేషన్ మర్కా-ఇ-హక్ వంటి ఆపరేషన్స్‌ని గుర్తు చేస్తా, అప్పుడు మేము ఇండియాకి ఎలా అయితే రిప్లై ఇచ్చామో, ఇప్పుడు కూడా అలాగే సమాధానం చెప్తామని జనాల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. నిజానికి హిస్టరీ తెలిసింది ఎవడికైనా తెలుసు. ఆ యుద్ధాల్లో గెలిచింది ఎవడో, ఓడిపోయింది ఎవడో. కానీ వాళ్ళ ప్రజల్ని నమ్మించడానికి ఇలాంటి ఫేక్ నేరేటివ్స్ క్రియేట్ చేస్తారు. మూడోది ఇంకా డేంజరస్, ద న్యూ అలయన్స్ కాల్. ఇక్కడే అసలైన జియోపొలిటికల్ గేమ్ కూడా ఉంది. పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ ఇప్పుడు డిఫెన్స్ టెక్నాలజీ ఇంకా ట్రేడ్‌లో ఒకటవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అంటే ఇండైరెక్ట్‌గా బంగ్లాదేశ్‌ని పాకిస్తాన్‌కి ఒక శాటిలైట్ స్టేట్‌గా లేదా ఒక చిన్న తమ్ముడిలా మార్చుకొని ఇండియాని రెండు వైపుల నుంచి టార్గెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో బంగ్లాదేశ్ జోలికొస్తే పాకిస్తాన్ ఆర్మీ దిగుతుందని చెప్పడం వెనకున్న ధైర్యం బహుశా ఈ కొత్త అలయన్స్ ఏమో. కానీ మొన్నే ఎక్కడో మ్యాప్ చూసా. ఇండియా మ్యాప్ పెట్టి ఒకవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటే డబుల్ బెడ్‌రూమ్ విత్ 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అంటే ఎవడో పెట్టాడు. డబుల్ బెడ్‌రూమ్ విత్ 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అంటే ఎవడో. నెక్స్ట్ వన్ ద 7 సిస్టర్స్ థ్రెట్. పాకిస్తాన్ లీడర్ ఒక మాటలు ఒక ఎత్తు అయితే, బంగ్లాదేశ్ లోపల ఉన్న లీడర్లు మాట్లాడుతున్న మాటలు ఇంకో ఎత్తు. ఇది డైరెక్ట్‌గా మన ఇండియా ఇంటిగ్రిటీ మీద జరుగుతున్న దాడి. దీన్ని మనం 7 సిస్టర్స్ థ్రెట్ అని కూడా పిలవచ్చు. ఢాకాలో జరిగిన ఒక ర్యాలీలో బంగ్లాదేశ్‌కి చెందిన హస్నత్ అబ్దుల్లా, ఎన్సీపీ లీడర్ అయిన, మైక్ పట్టుకొని ఇండియాకి ఒక డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన అన్న మాటలు వింటే ఎవరికైనా కోపం వస్తుంది ఇండియన్స్‌కి. ఆయన ఏమంటాడంటే, మీరు మా శత్రువులకి షెల్టర్ ఇస్తే, అంటే షేక్ హసీనా మన ఇండియాలో ఉన్నారు కదా, ఆమెకి షెల్టర్ ఇస్తే మేము మీ 7 సిస్టర్స్‌లో ఉన్న సపరేటిస్టులకి షెల్టర్ ఇస్తామని పబ్లిక్‌గా బెదిరించాడు. అంటే అక్కడ విడిపోవాలని కోరుకుంటున్న వాళ్ళకి షెల్టర్ ఇస్తామని పబ్లిక్‌గా బెదిరించాడు. ఫ్రెండ్స్, ఇది ఆషామాషీ విషయం కాదు. మన ఇండియా మ్యాప్‌లో నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, వీటిని మనం మిగిలిన వాటిని కలిపి 7 సిస్టర్స్ అని పిలుస్తాం. ఆల్రెడీ చెప్పా, బట్ 1 మినిట్‌లో కంప్లీట్ చేస్తా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కదా ఆ వీడియోని. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే చిన్న చిన్న ఇన్సర్జెంట్ గ్రూప్స్ లేదా టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు ఇండియా నుంచి విడిపోవాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఇంతకాలం బంగ్లాదేశ్లో షేక్ హసీనా గవర్నమెంట్ ఉండడం వల్ల ఆమె వాళ్ళని అణిచేసింది. వాళ్ళకి అక్కడ ప్లేస్ లేకుండా ఉంది. కానీ ఇప్పుడు ఈ కొత్త లీడర్స్ ఏమంటున్నారంటే, మేము టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి ఆయుధాలు ఇస్తాం, మా దేశంలో ట్రైనింగ్ క్యాంప్స్ పెడతామని చెప్తున్నారు. అంటే ఇండియాని ముక్కలు చేయడానికి వాళ్ళు వెనకాడరు అని క్లియర్గా అర్థమవుతుంది. ఇది మా నేషనల్ సెక్యూరిటీ మీద జరిగిన డైరెక్ట్ అటాక్ అని చెప్తున్నారు. దీనికి తోడు పాకిస్తాన్ లీడర్ ఉస్మానీ ఇండియా మీద ఇంకో 2 సిల్లీ నిందలేశాడు. ఇండియా బంగ్లాదేశ్కి వచ్చే నీళ్లను ఆపేస్తుందని ఒక ఫేక్ ఎలిగేషన్స్ కూడా చేస్తున్నాడు. బంగ్లాదేశ్లో ముస్లింల మధ్య గొడవలు పెట్టి ఒకరితో ఒకరిని చంపేస్తుందని, ఇండియా తన అఖండ్ భారత్ ఐడియాలజీని బంగ్లాదేశ్ మీద రుద్దుతుందని ఎలిగేషన్స్ వేశాడు. అసలు అక్కడ మైనారిటీలని, హిందువుల్ని ఊచకోతగా వస్తుంది ఎవరు? గొళ్ళని పగలగొడుతుంది ఎవరు? ఇవన్నీ వాళ్ళు చేస్తా, మళ్ళీ బంగ్లాదేశ్ వాళ్ళు చేస్తా ఇండియా మీద నిందలేయడం అంటే దొంగే దొంగ అని అరిచినట్టుంది కదా. ద ఇంటర్నల్ కాన్స్పిరసీ అండ్ యూనస్ రియల్ ఫేస్. సరే, బయట నుంచి పాకిస్తాన్ ఆడేడో వాగుతున్నాడులే అనుకుంటే, అసలు బంగ్లాదేశ్ లోపల పరిస్థితి ఏంటి? అక్కడ కూడా సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. నిన్నటిదాకా ఎవరైతే స్టూడెంట్స్ని అడ్డం పెట్టుకుని మొహమ్మద్ యూనస్ పవర్లోకి వచ్చారో, ఇప్పుడు అదే స్టూడెంట్స్ యూనస్కి డెత్ వార్నింగ్ ఇస్తున్నారు. చాలా షాకింగ్ న్యూస్ ఏంటంటే, రీసెంట్గా జరిగిన గొడవల్లో చనిపోయిన ఆ స్టూడెంట్ లీడర్ ఉన్నారు కదా, మీరు రీసెంట్గా ఫాలో అయితే ఆ ఉస్మాన్ హదీ ఉన్నాడు కదా, ఆయన యొక్క ఓన్ బ్రదర్ యూనస్ గవర్నమెంట్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. షేక్ హసీనా ఎలా అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయిందో, రేపు నువ్వు కూడా అలాగే ఈ దేశం విడిచి పారిపోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. దీనికి కారణం ఏంటి? యూనస్ గవర్నమెంట్ వచ్చాక అక్కడ హత్యలు ఆగల. ఇంకా చెప్పాలంటే ఫిబ్రవరి 12 జరగాల్సిన ఎలక్షన్స్, ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడాను. ఈ ఫిబ్రవరి 12 జరగాల్సిన ఎలక్షన్స్ ఆపడానికి కావాలనే గవర్నమెంట్ ఆ బంగ్లాదేశ్లో అల్లర్లు క్రియేట్ చేస్తుందని ఒక టాక్ నడుస్తుంది. దీన్నే ఎలక్షన్ సాబిటేజ్ కాన్స్పిరసీ అంటున్నారు. అంటే ప్లాన్ చాలా సింపుల్. దేశంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదని చెప్పి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసి ఎక్కువ కాలం యూనస్ పవర్లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారని స్టూడెంట్స్ నమ్ముతున్నారు అక్కడ. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, యూనస్ గారికి పాకిస్తాన్ అంటే ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఆయన ఒక నోబెల్ లారెట్ అయ్యుండి కూడా టెర్రరిజాన్ని సపోర్ట్ చేసే కంట్రీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. యూనస్ గారు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు ఎప్పుడు పాకిస్తాన్తో క్లోజ్ రిలేషన్స్ అంటేనే ఇష్టం అని. ఇది నేను చెప్తే డైరెక్ట్ మాట కాదు, ఇది అఫీషియల్ స్టేట్మెంటే. అంతేకాదు, పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ మధ్య యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరగాలని ఆయన ప్రపోజ్ చేశారు.
దీని వెనకున్న డేంజర్ అర్థం చేసుకోండి. బంగ్లాదేశ్‌లో ఉన్న యూత్‌ని పాకిస్తాన్‌కి పంపి, అక్కడ వాళ్ళ మైండ్ సెట్‌ని, ఆ రాడికల్ ఐడియాలజీని వాళ్ళ బుర్రలోకి ఎక్కించి వెనక్కి తెస్తారనమాట. ఆల్రెడీ పాకిస్తాన్ లీడర్ ఉస్మానీ కూడా యూనస్ గవర్నమెంట్ మాకు చాలా ఫ్రెండ్లీగా ఉంది. అందుకే మేము వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నామని ఇండైరెక్ట్‌గా కన్ఫర్మ్ చేశారు. సో, ఇది రూమర్ కాదు. అఫీషియల్‌గా యూనస్ తీసుకున్న డెసిషన్. దీని మీద మన ఇండియా ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఎంఈఏ చాలా సీరియస్ అయింది. అక్కడ జరుగుతున్న దాడుల మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఎవిడెన్స్ చూపించకుండా ఇండియా మీద నిందలేయడం ఆపండి అని యూనస్ గవర్నమెంట్‌కి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చింది. అయితే ఇంకోటి చెప్పాలి. రైస్ డిప్లొమసీ అండ్ ద హిపోక్రసీ. ఇక్కడే అసలైన హిపోక్రసీ బయటపడింది. దీన్నే మనం రైస్ డిప్లొమసీ అనుకోవచ్చు. ఒక పక్క సోషల్ మీడియాలో బాయ్కాట్ ఇండియా అని అరుస్తున్నారు. ఇండియా మా ఎనిమీ అంటున్నారు. పాకిస్తాన్‌తో చేతులు కలుపుతూ ఉంటున్నారు. పాకిస్తాన్ మిసైల్స్ తెచ్చి ఇండియా మీద వేస్తూ ఉంటారు. కానీ కడుపుకు ఆకలేస్తే మాత్రం మళ్ళీ ఇండియా వైపే చూస్తారు. రీసెంట్‌గా బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా? ఇండియా నుంచి అర్జెంట్‌గా 50,000 టన్నుల బియ్యం, రైస్ కావాలని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. అదేంటి? ఇండియా శత్రువు గదా! ఇండియా వస్తువులు వాడకూడదు గదా! మరి బియ్యం ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే బిజినెస్ వేరు, పాలిటిక్స్ వేరు అని వాళ్ళకి బాగా తెలుసు. ఒకవేళ ఇదే బియ్యాన్ని వాళ్ళు వియత్నాం లేదా వేరే కంట్రీ నుంచి తెప్పించుకుంటే కిలో మీద ₹10 ఎక్కువైద్దంట. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ కూడా తడిసి మోపుడవుతాయి. కానీ ఇండియా నుంచి అయితే చీప్‌గా వచ్చేస్తది, ఫాస్ట్‌గా కూడా వస్తది. బంగ్లాదేశ్ ఫైనాన్స్ అడ్వైజర్ సలేహుద్దీన్ అహ్మద్ ఈ విషయాన్ని డైరెక్ట్‌గా ఒప్పుకున్నాడు కూడా. ఇండియా నుంచి బియ్యం కొనడం అనేది మా రిలేషన్స్ బాగుపడడానికి ఒక మార్గం అని కవరింగ్ ఇచ్చుకున్నారు. అంతేకాదు, మాకు ఇండియాలో రాజకీయాలతో సంబంధం లేదు, మాకు కావాల్సింది బిజినెస్ మాత్రమే అని చాలా క్లియర్‌గా చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి ఫ్రెండ్స్? బంగ్లాదేశ్ ఎకానమీ బ్రతకాలంటే ఇండియా సపోర్ట్ లేకుండా ఒక్కరోజు కూడా నడవదు. ఇది కూడా వాళ్ళకి బాగా తెలుసు, అర్థమైంది. అయినా సరే పైకి మాత్రం ఓవర్ యాక్షన్ మింగుతారు. అది చేస్తారు. దీన్నే మనం ఒక సామెతలో చెప్పొచ్చు. అవసరం ఉన్నప్పుడు ఇండియాకి ఫ్రెండ్, అవసరం తిరిగి ఇండియాకి ఎనిమి. నేను ఇంకా బూతులు మాట్లాడకూడదు కాబట్టి ఈ చిన్న సామెత చెప్పా. ఇలాంటి డబుల్ గేమ్స్ ఆడుతున్నారు కాబట్టి ఈరోజు ఆ కంట్రీ ఆ సిచ్యువేషన్‌లో ఉంది. ద గ్రాండ్ ఎంట్రీ, ప్రిపేరింగ్ ఫర్ కేయోస్. సరే, బియ్యం సంగతి పక్కన పెడితే, ఇప్పుడు బంగ్లాదేశ్ పాలిటిక్స్‌లోకి ఒక హ్యూజ్ విలన్ ఒక మాస్ లీడర్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ ఎంట్రీతో బంగ్లాదేశ్ కథ మొత్తం మారిపోతుందా? బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కొడుకు, బీఎన్పీ పార్టీకి కాబోయే వారసుడు తారిక్ రెహమాన్ దాదాపు 17 ఏళ్ల తర్వాత లండన్ నుంచి మళ్ళా బంగ్లాదేశ్‌కి తిరిగి వస్తున్నాడు. గురువారం అంటే ఈ పాటికి వచ్చేసి ఉంటాడు. ఈరోజు 26 కాబట్టి డిసెంబర్ 25థ్ నిన్న ల్యాండ్ అయ్యాడు. ఇది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఒక పండగ లాంటిది. కానీ ఇండియాకి మాత్రం ఒక వార్నింగే. ఎందుకో తెలుసా? ఫస్ట్ వన్, ఆల్ క్లియర్ సిగ్నల్. షేక్ హసీనా గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు ఇతని మీద చాలా కేసులున్నాయి. అందులో గ్రెనేడ్ దాడి కేసు, అంటే గ్రెనేడ్ అటాక్ కేసు ఉంది. అతనికి లైఫ్ సెంటెన్స్ కూడా పడింది. కానీ విచిత్రం చూడండి, హసీనా గవర్నమెంట్ పడిపోగానే ఆ కేసులన్నీ ఎక్విటెడ్, అంటే కొట్టేశారు. నిన్నటిదాకా ఒక కన్విక్టెడ్ క్రిమినల్ ఇవాళ కాబోయే ప్రధాని. సో పవర్ మారితే చట్టాలు చుట్టాలుగా మారతాయని చెప్పడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా. రెండోది, ద హిస్టరీ ఆఫ్ రైవల్రీ. ఇది కేవలం పాలిటిక్స్ కాదు, ఇదొక వాళ్ళ వంశాల మధ్య గొడవ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే షేక్ హసీనా ఫ్యామిలీ వర్సెస్ జియా ఫ్యామిలీ, ఖలీదా వర్సెస్ తారిక్. హసీనా తండ్రిని చంపిన తర్వాతే తారిక్ తండ్రి జియావుర్ రెహమాన్ ఫేమస్ అయ్యాడు. ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది. ఇప్పుడు హసీనా పారిపోయింది కాబట్టి జియా ఫ్యామిలీ మళ్ళీ పవర్లోకి రావడానికి ట్రై చేస్తుంది. తారిక్ రెహమాన్ ఇంకా బీఎన్పీ పార్టీకి హిస్టారికల్లీ ఇండియా అంటే పెద్దగా పడదు. వాళ్ళు ఎప్పుడూ పాకిస్తాన్ వైపువే చూస్తారు. సో తారిక్ వస్తే బంగ్లాదేశ్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. కానీ అసలు కదా ఇక్కడే మొదలైంది. ఆయన ఫ్లైట్ దిగక ముందే, అంటే డిసెంబర్ 24 ఆయనకి వెల్కమ్ చెప్తూ ఆ ఢాకా స్ట్రీట్స్లో బాంబులు పెళ్ళడం మొదలయ్యాయి. ఒకటి టీ కొట్టు దగ్గర టీ తాగుతున్న ఒక సామాన్యుడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. సరిగ్గా ఆయన రావడానికి ఒక రోజు ముందు, అంటే బుధవారం నాడు ఢాకాలో కిల్గావ్ ఫ్లైఓవర్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ రోడ్డు పక్కన ఒక చిన్న టీ స్టాల్ దగ్గర టీ తాగుతుంటే సడన్గా ఫ్లైఓవర్ నుంచి ఎవడో ఒకడు ఏదో క్రూడ్ బాంబుని ఇసిరాడంట. అది నేరుగా వచ్చి టీ తాగుతున్న జనాల మధ్యలో పడింది. ఈ ఇన్సిడెంట్లో మసూద్ రాణా అనే ఒక నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సో టీ తాగడానికి వచ్చిన ఒక మనిషి శవమై ఇంటికి వెళ్ళాడు. ఇంకో నలుగురు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. అండ్ దీని వెనుకున్న లాజిక్ ఒకసారి ఆలోచించండి. చనిపోయింది ఎవరో ఒక పెద్ద పొలిటికల్ లీడర్ కాదు, ఒక సామాన్య పౌరుడు. బంగ్లాదేశ్లో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, రోడ్డు మీద టీ తాగాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. మేము గవర్నమెంట్ ఏమో మాక్సిమం విజిలెన్స్ పెట్టాం, డబుల్ లేయర్ సెక్యూరిటీ పెట్టామని స్టేట్మెంట్స్ ఇస్తుంది. కానీ ఆ కంట్రీ క్యాపిటల్లోనే ఫ్లైఓవర్ మీద నుంచి బాంబులు ఇసిరిన క్రిమినల్స్ దర్జాగా పారిపోతున్నారు. మరి ఆ విజిలెన్స్, ఆ డబుల్ లేయర్ సెక్యూరిటీ ఎక్కడికి పోయిందమ్మా? అండ్ పోలీస్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇది క్లియర్గా అక్కడున్న ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఇంకా లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అని చూపిస్తుంది. అంతేకాదు, ఈ బాంబు దాడికి ఎంచుకున్న ప్లేస్ కూడా చాలా సింబాలిక్ కూడా. దీని గురించి కూడా చెప్పాలి. ఆ బాంబు పడింది బంగ్లాదేశ్ ముక్తియోధా సంసద్ ఆఫీస్ ముందు. అంటే 1971 యుద్ధ వీరుల అసోసియేషన్ అనమాట.
సో 1971 యుద్ధం అంటే షేక్ హసీనా పార్టీకి ఇంకా ఇండియాకి చాలా సెంటిమెంటల్ విషయం. అలాంటి ఆఫీస్‌ని టార్గెట్ చేయడం అంటే పాత చరిత్రని, ఇండియా ఫ్రెండ్‌షిప్‌ని అండ్ 1971 స్పిరిట్‌ని మేము లెక్క చేయం. వాటిని ధ్వంసం చేస్తామని రాడికల్ సింబాలిక్‌గా వార్నింగ్ ఇస్తున్నట్టే. తారిక్ రెహమాన్ ఎంట్రీకి ముందే బాంబు పేలిందంటే ఇంకా ఆయన వచ్చాక ఇంకెన్ని బాంబులు పేలుతాయి, ఇంకెంత రక్తపాతం జరుగుద్దో అని ఇక్కడ సామాన్య ప్రజలు కూడా భయపడుతున్నారు. ద డెత్ ఆఫ్ డెమోక్రసీ, బ్యానింగ్ అవామీ లీగ్. ఇప్పుడు మనం అక్కడ జరుగుతున్న ఇంకొక విచిత్రం గురించి చెప్తాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎలక్షన్స్ అంటే అన్ని పార్టీలు పోటీ చేస్తాయి కదా. జనం వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారు. కానీ బంగ్లాదేశ్‌లో ఇప్పుడు ఒక కొత్త రకం డెమోక్రసీ నడుస్తుంది. బంగ్లాదేశ్‌కి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 1971 నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ జరగని విధంగా ఫిబ్రవరి 2026లో జరగబోయే జనరల్ ఎలక్షన్స్‌లో షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్‌ని పోటీ చేయకుండా పూర్తిగా నిషేధించారు. బ్యాన్ చేశారు. మీరు విన్నది నిజమే. దేశంలో అతిపెద్ద పార్టీ, ఎక్కువ కాలం రూలింగ్‌లో ఉన్న పార్టీని ఎలక్షన్స్‌లో పోటీ చేయనివ్వం అని చెప్తున్నారు. ఒక మేజర్ పార్టీ లేకుండా ఎలక్షన్స్ జరగడం అంటే అది ఎలక్షన్స్ ఎలా అవుతుంది? అది క్లియర్‌గా వన్ సైడెడ్ మ్యాచ్ లేదా సెలక్షన్ అవుతుంది కదా. దీని మీద యూఎస్ఏ కూడా సీరియస్ అయ్యింది. అమెరికాకు చెందిన యూఎస్ లా మేకర్స్ యూఎస్ గవర్నమెంట్‌కి ఒక స్ట్రాంగ్ లెటర్ రాశారు. మీరు చేస్తున్న తప్పు, అందరినీ కలుపుకొని ఎలక్షన్స్ పెట్టండి. ఒక పార్టీని బ్యాన్ చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు అని చెప్పారు. కానీ బంగ్లాదేశ్ గవర్నమెంట్ అమెరికా లెటర్‌ని కూడా చెత్తబుట్టలో పడేసింది. యూనస్ గారి ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం మీడియాతో మాట్లాడుతా మా నిర్ణయం మారదు, అవామీ లీగ్ పోటీ చేయడానికి వీల్లేదని చెప్పేస్తున్నారు. వాళ్ళ లాజిక్ ఏంటంటే నవంబర్ 17న అక్కడి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకి ఇంకా మాజీ హోమ్ మినిస్టర్కి డెత్ సెంటెన్స్ వేశారు. సో ఉరి శిక్ష పడిన లీడర్ ఉన్న పార్టీని ఎలక్షన్స్లోకి ఎలా రానిస్తామని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ మే 2025లోనే ఆ పార్టీ పొలిటికల్ యాక్టివిటీస్ని బ్యాన్ చేశారు. దీనికి కౌంటర్గా షేక్ హసీనా గారు ఇండియా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నా పార్టీ గనక పోటీ చేయనివ్వకపోతే నా సపోర్టర్స్ ఎవరు ఈ ఫిబ్రవరి 2026లో జరిగే ఎలక్షన్స్లో ఓటు వెయ్యరు అని చెప్పారు. ఇదే జరిగితే ఇన్కేస్ జరిగితే ఎంతో కొంత వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు కొంత అయినా ఉంటారు కదా. ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఆ ఎలక్షన్స్లో తగ్గుద్ది. అది యూనస్ గవర్నమెంట్కి అక్కడ రాబోయే కొత్త ప్రభుత్వానికి ఇంటర్నేషనల్లీ ఒక బ్యాడ్ నేమ్ కూడా క్రియేట్ చేస్తుంది. కానీ వాళ్ళు దేనికి తగ్గట్ల ప్రజాస్వామ్యం అని చెప్పి పవర్లోకి వచ్చిన యూనస్ ఇప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. అమెరికా చెప్పినా వినట్లేదంటే ఆ యూనస్ వెనుకున్న పెద్ద శక్తి ఏంటో మరి. పొరపాటున వాడు పాకిస్తాన్ వాళ్ళ మాటలు నమ్ముకున్నాడంటే ఖతం ఇంకా. ఎందుకంటే ఆడకంటే పెచ్చన ఎవరు ఉండరు ఇంక మరి. చూద్దాం మరి ఇంకా ఏమి ఇంతలో విశేషాలు జరుగుతాయి. యాక్చువల్లీ ఎక్కడో బంగ్లాదేశ్లో ఎవరో చనిపోతే ఇండియాకు వచ్చిన నొప్పి ఏంటని కొంతమంది సో కాల్డ్ మేధావులు అడుగుతున్నారు. వాళ్ళకి ఆన్సర్స్ నేను నెక్స్ట్ జియో పొలిటికల్ వీడియోలో చెప్తాను. అందరూ కాదు, కొంతమంది సో కాల్డ్ మేధావులు మాత్రమే అడుగుతున్నారు. పాకిస్తాన్లో ఎవరో ఒక హిందూ చనిపోతే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏంటి అని. వీడియోలు ఎందుకు పెరిగిద్దని ఇక్కడితో ఆపేస్తున్నా. వాళ్ళ కోట నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్తో చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఫైనల్గా ఒక మాట, మనం బంగ్లాదేశ్ ఎకానమీ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ రాజకీయాల కోసం ఇండియా మీద పడుతున్నారు. కానీ ఆకలేస్తే ఇండియా దగ్గరే బియ్యంగా ఉంటారు. అంటే ఎమోషన్స్ వేరు, ఎకనామిక్స్ వేరు. దేశానికైనా మనిషికైనా జేబులో డబ్బు లేకపోతే ఎంత అరిచినా ఉపయోగం ఉండదు. బంగ్లాదేశ్ పరిస్థితి కూడా మనకు ఒక గుణపాఠం. మన లైఫ్లో కూడా పొలిటికల్ డిస్కషన్స్ ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యం మన ఫైనాన్షియల్ గ్రోత్. రేపొద్దున ఏ క్రైసిస్ వచ్చినా మిమ్మల్ని కాపాడేది మీ సేవింగ్స్, మీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. కానీ గుడ్డిగా డబ్బు దాచుకుంటే సరిపోదు, దాన్ని గ్రో చేయాలి. అదే స్టాక్ మార్కెట్. భయపడకండి, టైం ఇవ్వకపోతే మనీ రాదు, షార్ట్ కట్స్ వెతకండి. మీకోసమే మన తెలుగులో ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఒక 3 వీడియోస్ ఆల్రెడీ చేశాను. ఇక్కడ ఎండ్ స్క్రీన్ మీద ఆ స్టాక్ మార్కెట్ ప్లేలిస్ట్ కనబడుతుంది కదా, లేట్ చేయకండి, దాని మీద క్లిక్ చేసి జియో పాలిటిక్స్ని కాసేపు పక్కన పెట్టి మీ పర్సనల్ ఎకనామిక్స్ని స్ట్రాంగ్ చేసుకోండి. మీ మనీ మేకింగ్ జర్నీని ఈరోజే స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్గా, ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కొత్త దోస్తీ మన ఇండియాకి ఎంత ప్రమాదం అండ్ ఆ మేధావులకు మనం ఎలా సమాధానం చెప్పాలి, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గ్రూప్స్లో షేర్ చేయండి. మన పక్కన జరుగుతున్న కుట్రలో అందరికీ తెలియాలి. ఇంకా పవర్ఫుల్ జియో పొలిటికల్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.